తరచుగా మనం విశ్వాసం గురించే మాట్లాడుకుంటున్నాము. విశ్వాసంలో మనము సియోను బలిపీఠమా, ఏలియా బలిపీఠమా? ఏలియా బలిపీఠం. ఏలియా బలిపీఠం కట్టి దానిపైన మంచి ఎద్దు దాని మీద ముక్కలుగా నరికేసి వాటి మీద నీళ్లు చల్లించేసిన తర్వాత కూడా దేవుడు పరలోకం నుండి అగ్ని కురిపించి అక్కడ దేవుడు నేను ఉన్నానని నిరూపించాడు. అంటే ఇతర దేవతలకును నిజమైన దేవతలకును దేవునికి మధ్య చాలా పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దేవుడే గెలిచాడు అనేది మనం పోయిన వారం చూసాం. అయితే ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానం విషయమై దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది గమనించుకుందాం. దేవుడు అబ్రహామునకు కొన్ని వాగ్దానాలు చేశాడు అన్న. విశ్వాసం అంటేనే మనం మొదటి నుంచి గమనించుకుంటున్నాము. ఆ దేవుని యందు మనము ఆయన ఉన్నాడని నమ్మాలి, చూడకపోయినా నమ్మాలి, ఆయన కార్యములు చూడకపోయినా కూడా ఆయన చేయగలడని మనం విశ్వసించాలి అనేది మనం చూసుకుంటూ వచ్చాము. నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురుచూపు అన్నమాట. ఎదురుచూపు కలిగి ఉండాలి. దేవుడు అనేటువంటి ఆయన చేసినటువంటి మాటకు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఎంతవరకైనా సమర్థుడు దేవుడు. దానికోసం మానవునికి మనకేముండాలి? ఎదురుచూపు ఉండాలి, ఓపిక ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. జరుగుతుంది అది ఏదో ఒక టైంలో. ఆ విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దేవుడు అబ్రహానికి మాట ఇస్తున్నప్పుడు ఆయన వయస్సు ఎట్లాంటిది, ఎలాంటి సందర్భంలో దేవుడు అబ్రహామును పిలిచాడు అనేటువంటి కొన్ని వివరాలు మనం ఈరోజు నేర్చుకున్నాము. ఒక వచనం చూడండి. మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ఫోన్లో లేదా? చదవండి. 23వ వచనం చదివినానా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ముప్పుకొనినది నిశ్చయంగా పట్టుకొందము. వాగ్దానం చేసినటువంటి ఆయన ఎలాంటి వాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి వాడు గనక వాగ్దానం విషయంలో మనం ఎలా ఉండాలంటే నిశ్చలంగా ఉండాలి. సరే, ఈరోజు మనం ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్ ఓపెన్ చేసినా ఓకే, బైబిల్ క్లోజ్ చేసినా ఓకే, నేను వాక్యం చదువుతూ ఉంటాం, మీరు వినండి చాలు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే దేవుడు అబ్రహాముకు కొన్ని వాగ్దానాలు చేశాడు. కొన్ని వాగ్దానాలు అంటే ప్రామిసెస్, నీకు నేను చేస్తాను ఇది అని మాట ఇచ్చాడు అబ్రహాముకు దేవుడు. ఆ మాటలో దేవుడి దగ్గర అబ్రహాము ఎంత విధేయత చూపకపోతే అది ఎలా నెరవేరింది అనేది మనం చూడాలి ఇప్పుడు. అందుకే మొదటిగా ఒక వచనాన్ని చూసాం మనం. ఏం వచనమంటే అక్కడ దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం ఏ విషయంలో వాగ్దానములను ఒప్పుకున్నామో దాని విషయంలో మనం ఎలా ఉండాలి? నిశ్చలంగా ఉండాలి. నిశ్చలం అంటే ఏంటి? కదిలించబడేటట్టు కూడా ఉండకూడదు, నిశ్చలంగా ఉండాలి. దాన్ని మనం స్టాండర్డ్ అంటాం కదా ఇంగ్లీష్ లో. స్టాండర్డ్ గా ఉండాలి, కదిలించకూడదు. ఇప్పుడు ఒక లంగర్ వేస్తాం కదా, పెద్ద బోట్ ఉంటది. ఆ బోటుకు ఆ నీళ్ళల్లో అది ఉండాలంటే దానికి ఏం కడతారంటే పెద్ద మోకులతో లంగరు దడిన ఉండేటువంటిది పెద్ద దానికి కడతారు మోకులతో. పడవ పోతూ ఉంటే ఆ పడవ కదలకోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మోకులతో కడతారు, పెద్ద పెద్ద తాళ్లతో కడతారు. అంటే మన విశ్వాసం కూడా దేవుడి దగ్గర ఎలా ఉండాలి అంటే కదిలింపబడే దాని మాదిరి ఉండకూడదు, అది నిశ్చలంగా ఉండాలి అంటూ ఏమని చెప్తున్నాడు అంటే మొదటిగా వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడు అంటున్నాడండి అమ్మా? వాగ్దానము చేసినటువంటి వాడు ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి వాడు. ఎవరు వాగ్దానం చేసేటువంటి వాడు? దేవుడు. మన దేవుడైనటువంటి యెహోవా, మన దేవుడైనటువంటి ఆయన వాగ్దానము చేస్తే ఆ వాగ్దానం విషయంలో నమ్మకంగా ఉంటాడు. అయితే ఈనాడు ఆ దేవుడు అబ్రహాముకు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఏ వాగ్దానాలు అంటే భూ వాగ్దానము, అనగా నీకు ఒక భూమిని నేను ఇస్తాను, ఒక దేశాన్ని నీకు ఇస్తాను, ఒక స్థలాన్ని నీకు ఇస్తాను, ఆ భూమిని నీకు స్వతంత్రంగా ఇస్తానని చెప్పి కనానీలు, హెవ్వీలు, పెరిజ్జీలు,
హిబుషీయులు, గిర్గాషీయులు అనగా ఇలాంటివి వేరే పెద్ద పెద్ద జాతుల వారిని అందరినీ కూడా ఆ దేశంలో నుండి తరమగొట్టి ఆ దేశాన్ని నీకిస్తాను అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. దాన్నే కనాను దేశం అంటారు. ఆ తర్వాత అదే దేశంలో నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానంటాడు. చూడండి ఏం చెప్పాను, భూ వాగ్దానం అనగా ఒక దేశాన్ని నీకే ఇస్తాను, కనాను దేశాన్ని నీకు ఇస్తాను, ఆ దేశంలో చాలా మంది జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను, నీకు ఆ దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు నేను ఇస్తాను అంటాడు దేవుడు. ఆ తర్వాత ఆ దేశంలో నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, ఆ తర్వాత నీ సంతానం వలన ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు అంటూ 3 వాగ్దానాలు మనము అబ్రహాముకు దేవుడు చేసినట్టుగా చూడగలము ఆదికాండం 12-15 అధ్యాయాలలో. అయితే ఈ వాగ్దానాలు చేసినప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే, వాగ్దానము చేసినటువంటి టైంలో, ఆ వాగ్దానం చేసినటువంటి పరిస్థితుల్లో అబ్రహాం వయసు 75 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 75 years. అబ్రహాంకు 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేస్తే, ఈ వాగ్దానాలు అన్నిటి విషయంలో అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలకు? అప్పుడు 75కి 25 కూడితే 100. 100 సంవత్సరాలలో అబ్రహాంకు ఆ వాగ్దానం అనేది నెరవేరుతుంది. అంటే పిల్లోడు పుడతాడు. ఎవరు? అబ్రహాంకు పుట్టినటువంటి పిల్లోడు. అబ్రహాంకు పుట్టినటువంటి పిల్లోడు ఎవరంటే ఇస్సాకు. చూడండి మనం ఎక్కడ గమనించుకుంటున్నామంటే ప్రియులారా, ఏమని గమనించుకుంటున్నామంటే, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. అబ్రహాము కూడా నిశ్చలంగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఏ మాత్రం కూడా ఆయన సందేహపడుకోకుండా, ఆయన మీద అనుమానం కాకుండా, ఆయన చేస్తాడా చేయడా అని ఏ మాత్రం కూడా ఆలోచన చేయకోకుండా 25 సంవత్సరములు దేవుడి మీద విశ్వాసంతో అబ్రహాము ఆ వాగ్దానమును నెరవేర్చుకుంటాడు. నిజంగా చూడండి, అబ్రహాము ఏనాడు కూడా సందేహపడలేదు. దేవుడు ఈ వాగ్దానం నాకు చేశాడు, ఇది నెరవేరుతుందా నెరవేరదా, ఇది ఎలాంటిది దేవుడు అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ అబ్రహాము కొన్ని సందేహాలు వచ్చాయి. సందేహాలు అంటే, దేవుడు నాకు ఒక స్థలాన్ని ఇస్తానన్నాడే, ఆ స్థలం ఏంటి అనేది కూడా ఆలోచన చేయలేదు. కానీ నా సంతానము, నాకు పుట్టినటువంటి వాడు ఎలియేజర్ ఉన్నాడే, నా ఇంట దాసుడు వాడిని నా సంతానంగా నేను తీసుకోవాలా దేవుడా అని అడుగుతాడు దేవుడిని. కానీ కాదు, దేవుడు అప్పుడు ఏమంటాడంటే, కాదు అబ్రహాము, నీ సంతానం అనగా నీతోనే కుమారుని పుట్టిస్తాను, వాడిని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. మనం గమనిస్తే పిల్లారా, దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఎక్కడ నెరవేరింది తెలుసా? యేసుక్రీస్తునందు. అబ్రహాము యొక్క కడుపులో నుండే ఎవరు వచ్చారు ఇప్పుడు? యేసుక్రీస్తు. నిజంగా అబ్రహాముకు ఎవరు కుమారుడు? ఇస్సాకు. ఇస్సాకుకు ఎవరు కుమారుడు? యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మంది గోత్రాలు ఉన్నాయి కదా, 12 మంది గోత్రాలు. యాకోబుకు 12 మంది కుమారులు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకార్, జెబులూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యేషేపు, బెన్యామీను. ఇట్లా 12 మంది కుమారులు గోత్రములు. ఈ 12 కుమారులందరూ, 12 మంది గోత్రములు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే ఐగుప్తు దేశంలోకి వెళ్తారు. ఐగుప్తు దేశంలో ఉండి వాళ్ళ కింద బానిసలుగా ఉండి పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఇటుకలు వేసుకుంటూ, ఇటుకలేనే ఉంది అక్కడ బైబిల్లో కూడా. 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇటుకలు వేశారు వాళ్ళు. ఆ యూదులందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా 12 మంది గోత్రములు 70 మంది అక్కడికి వెళ్ళి 12 మందికి 12 మంది భార్యలు, 12 మంది పిల్లలు, వాళ్ళందరూ కలిపి 70 మంది ఐగుప్తులోకి వెళ్తే ఐగుప్తులో వాళ్ళు విస్తారణంగా అయ్యి 6,00,000 మంది పెద్ద జనాంగంగా తయారైపోతారు. అది నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 400 సంవత్సరాలు పట్టింది. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేరడానికి ఎక్కడికి వచ్చింది? మళ్ళీ నిర్గమకాండంలోకి వచ్చింది. మనం అక్కడ గమనించుకుంటే ఆదికాండము 12వ అధ్యాయం 15వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తాడంటే, నీవు 400 సంవత్సరములు ఒక దేశం కింద బానిసగా బతికి ఆ తర్వాత మిమ్మల్ని విడిపిస్తాను, ఆ విడిపించిన తర్వాత వాళ్ళందరినీ కూడా నీ చేతికి అప్పగించి కానాను దేశాన్ని నీకు ఇస్తానంటాడు. సేమ్ అదే పరిస్థితి ఎక్కడ జరిగిందో తెలుసా? నిర్గమకాండంలో మోషే ద్వారా జరిగింది.
మోషే ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఆ కాలంలో ఇశ్రాయేలు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అని అంటే 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాల బానిసత్వంలో నుండి వాళ్ళు మూలుగుతూ ప్రార్థన చేస్తూ, దేవుడా మేము ఇంకా ఇలాగే ఉండాలనా, మేము ఇలాగే ఇటుకలు వేసుకుంటానా, మమ్మల్ని ఇలాగే నాశనం చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే మోషేని పంపిస్తాడు దేవుడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాం మనం. అబ్రహాము చేసినటువంటి వాగ్దానం ఎవరి దగ్గర నెరవేరిందని చూస్తున్నాము? యేసుక్రీస్తు దగ్గర నెరవేరింది. నేను చెప్తా, వివరంగా చెప్తా. చూడండి, ఈ 400 సంవత్సరాలు మోషే ద్వారా వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రంలో నుండి దాటించి ఎక్కడికి తీసుకుని వస్తాడు? ఇప్పుడు కనాను దేశంలోకి తీసుకుని వస్తాడు. 400 సంవత్సరాల తర్వాత కనాను దేశంలోకి మోషే ద్వారా పిలుచుకుని వచ్చి అక్కడ మళ్ళీ న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత రాజులు వస్తారు. సౌలు రాజు వస్తాడు, దావీదు రాజు వస్తాడు, సొలొమోన్ రాజు వస్తాడు. ఈ రాజులందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ 12 మంది రాజులు, వాళ్ళకు 12 వీళ్ళు 12, రాజ్యం విడిపోతారు. ఆ రాజ్యం విడిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రవక్తలు వస్తారు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, దానియేలు ప్రవక్తలు, హోషియా ప్రవక్తలు, ఏవేలు ప్రవక్తలు, మీకాలు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ విడిపించడానికి మళ్ళా ఎవరు వచ్చారు? ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. మనం గలతీయులు రాసిన పత్రికలు చూస్తే పౌలు గారు చెప్తారు, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము ఇస్సాకు వలన కాదు, అది నెరవేరింది. అది ఎక్కడి వరకు నెరవేరుతూ వచ్చిందంటే ఈనాడు యేసుక్రీస్తు వరకు కూడా అది నెరవేరుతూనే ఉన్నది. చూడండి, మీకు నేను మొదటగా చెప్పాను, దేవుడు వాగ్దానం ఏమేమి చేశాడంట? భూ వాగ్దానం అంటే కనాను దేశాన్ని మీకు ఇస్తాను. కనాను దేశాన్ని ఇచ్చాడా దేవుడు భూమి వాళ్లకు? తర్వాత సంతాన వాగ్దానం. సంతాన వాగ్దానం అంటే అబ్రహాము, నీ సంతానము చూడు, ఆకాశం వైపు చూడు, చుక్కలు ఎన్నున్నాయో, నక్షత్రాలు ఎన్నున్నాయో చూడు, ఆ నక్షత్రాల వల్ల నీ కుమారులు, నీ ఆ సంతానం అభివృద్ధి అవుతుంది అన్నారు. ఈనాడు లోకంలో ఉండే వాళ్ళందరం, మనం అందరం ఎవరి కుమారులం అండి? ఒకనొక కాంటెక్స్ట్ లో నీతిమంతుడైనటువంటి అబ్రహాముకు మనం అందరం ఎవరులము? కుమారులమే. విశ్వాసమునకు తండ్రి ఎవరు? విశ్వాసమునకు తండ్రిగా ఎవరు పిలువబడ్డారంటే అబ్రహాం పిలువబడ్డాడు. ఆ విశ్వాసమును పోలి నడుచుకున్నటువంటి మనమందరం కూడా ఎవరు కుమారులం? మనం ఇప్పుడు ఒక కాంటెక్స్ట్ లో చూస్తే అబ్రహాముకు పిల్లలం మనం అందరం కూడా. ఇంకో కాంటెక్స్ట్ లో చూస్తే ఆశీర్వాద వాగ్దానం, నీ సంతానం వలన నీ జనాలందరూ కూడా ఆశీర్వదించబడతారంటే ఆ సంతానం ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తు. అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు. ఆ సంతానం వలన, నీ సంతానం వలన జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు అని అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఎవరి దగ్గర నెరవేరింది తెలుసా? ఈనాడు యేసుక్రీస్తు దగ్గర నెరవేరింది. అబ్రహాముకు పుట్టినటువంటి వారే యేసుక్రీస్తు. అనగా అదే వంశంలో నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబులో నుండి యూదా, యూదాలో నుండి దావీదు, దావీదులో నుండి దావీదు వారసుడుగా ఎవరు వచ్చారు ఇప్పుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దావీదు యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడని మత్తయి సువార్తలలో మనం చూస్తాం. దావీదు యొక్క సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చొని ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు మన మీద. మనం అందరం కూడా ఎవరి పిల్లలం ఇప్పుడు? ఒకనొక కాంటెక్స్ట్ లో అబ్రహాం యొక్క కుమారులం. అబ్రహాం కూడా ఎవరి కుమారుడు? ఒక కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు యొక్క కుమారుడే. ఇట్లా అబ్రహాం యొక్క సంతానమైనటువంటి యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చొని అబ్రహాం యొక్క పిల్లలమైనటువంటి మనందరినీ మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈనాడు. ఇంకా మనం గమనిస్తే నీ ఆశీర్వాదం వలన జనాలందరూ కూడా నీ సంతానం వలన జనాలందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వలన మనం ఆశీర్వదించబడుతున్నామా? ఇప్పుడు కళ్ళు మూసుకొని మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున మనకు రక్షణ లేదా? యేసుక్రీస్తు నామమున మనకు స్వస్థతలు లేవా? యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేయడం లేదా? యేసుక్రీస్తు నామమున మనం పరలోకానికి ప్రార్థన చేయడం లేదా? యేసుక్రీస్తు నామమున తండ్రి దగ్గరికి చేరాలనా? యేసే నా సత్యము, యేసే నా మార్గము, యేసే నా జీవము, యేసుక్రీస్తు అయినా మనకంతా. ఇప్పుడు ఎవరి నామమున ప్రతిదీ జరుగుతుంది. ఎవరి నామమున మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎవరి నామమున మోకాలు ఉంచుతున్నాం, మొత్తం ఎవరి వలన జరుగుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనేటువంటి ఆయనే అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం అక్కడ ఆది కాండంలోనే చేస్తాడు దేవుడు. ఇది అర్థం చేసుకోవడానికి మనకు చాలా మర్మం తెలియాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర వాగ్దానము నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపడిన నిబంధనను కొట్టివేయదు. పైన చూడండి 16వ వచనంలో చదువునైనా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములు అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానమే ఎవరంట? ఇప్పుడు క్రీస్తు. ఆ సంతానం ఎవరండి? ఆ మాట ఎక్కడుంది తెలుసా? ఒకసారి చూడండి, ఆది కాండంలోకి రండి. ఇక్కడ సంతానం అంటే క్రీస్తు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఆది కాండంలోకి రండి. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. నిన్ను బహు గొప్పగా, చూడండి బాగా చదువునాను, అది 2వ వచనం నుండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాము యొక్క సంతానం ద్వారా ఏం పడుతుందంటే ఇప్పుడు చూడండి, చదవండి ఇంకొక వచనం 15వ అధ్యాయంలో చూడండి. ఆది కాండం 15వ అధ్యాయము, ఆది కాండము 15వ అధ్యాయము 3వ వచనం చదువునానా. మరి అబ్రాము, ఇదిగో నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పాను. ఆ వారసుడు ఎవడని మనం గలతీయులకు రాసిన పత్రికలో చూశాము. ఆ వారసుడు ఎవరని చూశాం మనము? యేసుక్రీస్తు అనే కదా చూశాం. ఆ గలతీయులకు రాసిన పత్రికలో ఏమని చూశామంటే, ఇక్కడ ఒక వారసుని ఇస్తాను, నీ గర్భవాసంలో నీ కడుపులో పుట్టినటువంటి ఒకరిని నీకు వారసునిగా ఇస్తాను, వాని వలన ఆశీర్వదించబడతారు భూ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ అని మనం చూసాం. ఇప్పుడు అంటే 12వ అధ్యాయంలో చూస్తే ఏమనంటే, నువ్వు ఆశీర్వదించబడిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారు, నిన్ను శపించిన వారందరూ కూడా నేను శపిస్తాను అంటాడు. అంటే ఆయన సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పినప్పుడు ఆయన సంతానం ఎవరని చూసాం మనం ఇప్పుడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి దగ్గర అది వచ్చి వాగ్దానం నెరవేరింది. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 400 సంవత్సరాలు అది వాళ్ళు ఐగుప్తుల నుండి బయటికి రావడానికి. కానీ యేసుక్రీస్తుకు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలు తేడా తెలుసా? దాదాపు 2500 సంవత్సరాలు తేడా. 2500 సంవత్సరాలు తేడా అబ్రహామునకును యేసుక్రీస్తునకును 2000 సంవత్సరాలు. ఇప్పటికీ అంటే 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తుకు మనకు 2000 కదా, అటు నుంచి అటు 2000, ఇక్కడి నుంచి ఇక్కడికి 2000, మొత్తం 4000 సంవత్సరాలు. అది ఇప్పటికీ కూడా నెరవేరుతూనే ఉంది దేవుడు చేసినటువంటి వాగ్దానం. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఓపికగా దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం విషయంలో నమ్మకం పోగొట్టేవాడుగా ఉండడు దేవుడు. ఎప్పటికైనా నెరవేరుతుంది. కానీ దాని విషయంలో మనం ఏముండాలంటే నిరీక్షణగా ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఉండాలి అనే విషయం. అది జరుగుతుంది ఎప్పుడోసారి. దానిలో మనకు పరీక్షలు రావచ్చు. అబ్రహాం కూడా కొన్నిసార్లు శోధనలు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి. ఆయన దాని అన్నిటిని కూడా గెట్టనయ్యాడు, దాంట్లో అన్నిటిని కూడా ఛేదించాడు, గెలుచుకున్నాడు. నా శోధనలు అన్నిటిలో కూడా చూడండి, శోధన అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో ఇస్సాకునే నీ సంతానంగా నేను ఇస్తాను, ఇస్సాకే నీ కుమారుడిగా ఇస్తాను, ఇస్సాకు వల్లనే సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినప్పుడు మరి ఇస్సాకును బలిగా అర్పించమన్నప్పుడు శోధన కాదా అది? అవునా కదా? నీ కుమారుని ద్వారా సమస్తాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుమారుని ద్వారా భూప్రపంచాన్ని అంతా కూడా నిండిస్తాను అని చెప్పినప్పుడు వీడిని నాకు బలి అంటే శోధన కాదా? అది శ్రమణ కాదా? పరీక్షణ కాదా? అక్కడ అబ్రహాము నిలుపుకున్నాడు. నిజంగా దేవుడు అడిగాడు, ఏమో దేవుడు అతని ద్వారా చేస్తానన్నాడు, అతన్ని మళ్ళీ చంపినా కూడా నన్ను బతికిస్తాడేమో. యాకోబు పత్రికలో అది ఏమంటాడంటే,
అబ్రహాము మృతులలో నుండి తన కుమారుణ్ణి ఉపమాన రీతిగా బతికించుకున్నాడు. అంటే తన హృదయంలో ఏం చేశాడంట, ముందుగానే ఆయన తన కుమారుణ్ణి నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమున్నదంటే ఒక 10,000 రూపాయలు ఉంది. ఈ 10,000 రూపాయలని దేవునికి ఇవ్వాలని మనము పోయిన నెలలోనే జీతం రాకముందే మనం ఫిక్స్ అయిపోయింటాం. అంటే దాని అర్థం అది నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అది ఎవరిది డబ్బులు, ఇప్పుడు నీ మైండ్ లో ఫిక్స్ అయిపోయినావు దేవుంది అని, ఇది దేవునికి ఇవ్వాలి, ఈ నెల జీతం 10,000 వస్తే 10,000 దేవునికి ఇచ్చేస్తానని నువ్వు అనుకున్నావు. అది నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా అది ఎవరిది. అట్లాగే అబ్రహాం కూడా దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాం ముందే ఫిక్స్ అయిపోయాడు, ఈ పిల్లోడు దేవుడు ఈ పిల్లోడిని అడిగాడు, ఇస్సాకును అడిగాడు, సో ఈ పిల్లోడు నా కుమారుడు అయినప్పటికీ కూడా దేవుడే తీసుకుంటున్నాడు అని చెప్పి బలిగా అర్పించకపోయినా కూడా అది బలిగా అర్పించినట్టుగా దేవుడు మనకు యాకోబు పత్రికలో చూపిస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా గమనిస్తే, మనము దేవుడు చెప్పినటువంటి వాగ్దానం విషయంలో నమ్మకం కోల్పోకోకుండా ఉండాలి. అలాగే దేవుడు పెట్టే ప్రతి పరీక్షలో మనము స్టాండర్డ్ గా విశ్వాసాన్ని గెలిచేవారుగా, విశ్వాసంలో జయం పొందేవారుగా మనం ఉండాలి. ఇలా లేనప్పుడు మనం ఎవరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండలేము అనేది ఈ యొక్క వాక్యం. కాబట్టి మనకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. మనకు ప్రాముఖ్యంగా అన్ని వాగ్దానాలు చేశాడు. కూడు, గుడ్డ, గూడు అంటే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, ఇవి మెయింటైన్ అన్నమాట. అంటే సకలంగా మామూలుగా జరగబోతున్నటువంటి వనరులు ఇవి. ఈ విషయంలో దేవుడు మనకి ఎప్పటికి డోకలేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను, వాటికి కడుపు నింపుతున్నాడు. మరి వాటికంటే శ్రేష్టమైన మనకు దేవుడు ఆహారం ఇవ్వడం లేదా, వస్త్రములు ఇవ్వడం లేదా, ఉండడానికి ఇల్లు ఇవ్వడం లేదా? కాబట్టి మనకి ఇవ్వవలసిన వాగ్దానాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు, వాటిని నెరవేరుస్తూనే ఉన్నాడు. కానీ పరలోకం అనే వాగ్దానం మనకు దేవుడు చేశాడు. ఆ వాగ్దానం విషయంలో దేవుడికి మనం నిరూపణ చేసుకొని నిశ్చలంగా ఉండి ఆయన యందు విశ్వాసంలో బలపడి ఆ పరలోక వాగ్దాన్ని చేరుకునేంత వరకు మనం కూడా క్రీస్తు వలె పోరాడేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అందరికి వందనాలండి. అది